వసంత పంచమి శుభదినాన బాసర సరస్వతీదేవి క్షేత్రంలో చిన్నారుల అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మండపాలని కిటకిటలాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత బాసర జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి చెంత అక్షర స్వీకార మహోత్సవం కొనసాగుతుంది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. మనం మొత్తం 150 రూపాయల అక్షరాభ్యాస మండపంలో ఉన్నాం. అమ్మవారిని వసంత పంచమి వేళ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస స్వీకారం నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మండపంలో మనం చూస్తుండవచ్చు పెద్ద సంఖ్యలో కూడా ఆ భక్తులు తరలి వచ్చారు. దాదాపుగా తెల్లవారుజాము 2 గంటల నుంచే ఈ మొత్తం కూడా భక్తులను క్యూలలో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. మనం చూస్తూ ఉండొచ్చు ఇదంతా కూడా అక్షర స్వీకార మహోత్సవానికి సంబంధించిన తరలి వచ్చిన భక్తులు చిన్నారులకు అక్షర స్వీకారం చేపించేందుకు వారందరూ కూడా ఉన్నారు. తెల్లవారుజాములో 3 గంటల నుంచి అక్షర స్వీకార మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులతో ఇటు బాసర పరిసర ప్రాంతాలతో పాటు ఆలయం కిక్కిరిసిపోతుంది. అమ్మవారి దర్శనానికి సర్వదర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులు పిల్లలందరూ కూడా క్యూలలో మొత్తం కూడా దాదాపు సర్వదర్శన క్యూలను 2 కిలోమీటర్ల మేర కూడా కొనసాగుతోంది. అదే సమయంలో 1000 రూపాయల దర్శనానికి సంబంధించిన క్యూలను కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడిన భక్తులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెదక్ డిస్టిక్ నుంచి వచ్చినామండి. మెదక్ డిస్టిక్ నుంచి వచ్చినాము. ఇక్కడ ఈ అక్షరాభ్యాసం పురస్కరించుకుని మా పాపని తీసుకొని వచ్చిన ఆలయ కమిటీ కూడా చక్కని ఏర్పాట్లు చేసింది. చాలా సంతోషంగా ఉన్నది. అసలు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాం. ఏర్పాట్లు ఫ్రీగానే ఉన్నాయి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మనం మాట్లాడేందుకు వాళ్ళందరూ కూడా అక్షర స్వీకారానికి వచ్చిన భక్తులందరూ మాతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే పెద్ద ప్రాబ్లం లేదు. సో అమ్మవారిని దర్శనం చేసుకొని మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేద్దామని వచ్చాము.